మనం మత్తయి సువార్త 24వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని విషయాల్లో ఒక్కొక్కటిగా ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయం దేవుని యొక్క రాకడ ముందు ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయో, అలాగే ఆయన రాకడ ముందు యేసుప్రభువు ఇచ్చినటువంటి ఆ సూచనలు కొన్ని ఈ రోజున కూడా మన కళ్ళారా చూస్తూ ఉన్నాం, చెవులారా వింటా ఉన్నాం. అవునా కదా? ఆ అధ్యాయాన్ని జాగ్రత్తగా మీరు చదువుకుంటా వెళ్తే, ఒక్కొక్కటిగా మనం చూసుకుంటా వెళ్తే ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయో యేసుప్రభువు చెప్పిన ఆ ప్రతి మాట కూడా అక్షరాల నెరవేర్చబడటం మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం 9, 10. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషించబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. చాలు ప్రియులారా, ఇక్కడ ఏమని రాయబడింది చూడండి. యేసుప్రభువు ప్రతి క్రైస్తవునికి కూడా ఇస్తున్నటువంటి ఒక సూచన. ఏమని ఇస్తా ఉన్నారు? అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసేదరు, తర్వాత ఏం చేస్తారు? చంపేదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషించబడుదురు. వాళ్ళు వీళ్ళని లేదు, అందరి చేత ఏమైపోతాం? ద్వేషించబడతాం. పిల్లారా, అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు అని రాసింది. ఏవండి, ఒకరినొకరు ఏం చేసుకుంటారంట? అప్పగించుకుంటారు, ద్వేషించుకుంటారు. దేనివల్ల? అభ్యంతరం వల్ల. ఏవండి, అనేకులు అభ్యంతరపడి ఒకరినొకరు ఏం చేస్తారు? అప్పగించి తర్వాత ఒకరినొకరు ఏం చేస్తారు? ద్వేషిస్తారు. ఏవండి, మన ఆది తల్లిదండ్రులు మనకి ఇచ్చినటువంటి స్వభావంలో ఒక స్వభావం ఏంటి తెలుసా ప్రియులారా? ఆదాము ఎక్కడున్నావు అని పిలిచిన తర్వాత ఇద్దరిని ఎదురుబోధులు నుంచోబెట్టి అవని అడగానే అవేం చెప్పింది? ఇదిగో ఈ సర్పం నన్ను ఏం చేసింది? మోసం చేసింది. ఆదాముని అడగానే ఏమన్నాడు? ఇదిగో నువ్వు ఇచ్చిన అవే. అంటే ఏం చేశాడు? దేవుడు ఒక ప్రశ్న వేసినప్పుడు ఆ తప్పుని పక్కన వాళ్ళ మీద నెట్టడానికి ప్రయత్నం చేశాడు. అవునా కదా? కొన్నిసార్లు మనం కూడా మనలో తప్పున్నా తప్పు లేకపోయినా ఒకవేళ నన్నేమన్నా అనుకుంటారేమో అభ్యంతరం ప్రియులారా. అదేంటిది? అభ్యంతరం. మనలో అభ్యంతరం కలిగినప్పుడు ఏం చేస్తాం? మనం పక్కన వాళ్ళ మీద నెట్టడానికో లేదనుకుంటే వాళ్ళలో ఏదన్నా ఒక తప్పుని అలా హైలైట్ చేసి చూపించామనుకోండి, ఇటు బరువు పెరిగింది అనుకోండి, అటు ఏమవుతుంది? తగ్గిద్ది. అటు పెరిగింది అనుకో, ఇటు ఏమవుద్ది? తగ్గిద్ది. కొన్నిసార్లు మనలో తప్పుని తగ్గించుకోవడం కోసం మనలో తప్పు తక్కువగా చూడడం కోసం ఏం చేస్తాం? ఎదుటి వారిలో ఉన్న తప్పుని పైకెత్తుతాం. ఏవండి, అది క్రైస్తవమేనా? అది క్రైస్తవ క్రమం ప్రియులరా? లేదు. ఇక్కడ అదే యేసుప్రభువు చెప్తా ఉన్నారు 9వ వచనంలో. ఏవండి, నా నిమిత్తము మిమ్మల్ని శ్రమల పాలు చేసి ఏం చేస్తారు? అవసరమైతే చంపుతారు కూడా ప్రియులారా, చంపేదారు. ఏవండి, నా నిమిత్తము సకల జనుల చేత ఏమవుతారు? ద్వేషించబడతారు. అనేకులు అభ్యంతరపడి, ఏవండి నన్ను ఏమైనా అనుకుంటారేమో అనేటువంటి అభ్యంతరం మనుషుల్లో కలిగి ఒకరినొకరు ఏం చేసుకుంటారు? అప్పగిస్తారు ప్రియులారా. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు కూడా మూడో వ్యక్తి గురించి విమర్శ కనుక వస్తే నువ్వేం చేస్తా ఉన్నావు? అప్పగిస్తా ఉన్నావు. ఒక మనిషి మీద ద్వేషాన్ని నింపుతున్నావు ఎదుటి వారి హృదయంలో ప్రియులారా. ఎంత భయంకరం అండి అది. కాబట్టి ఒకరినొకరు ఏం చేయకూడదు? ఏవండి, అప్పగించబడకూడదు. నువ్వు గనక క్రీస్తు పక్షంగా గనక ఉంటే, నీలో క్రీస్తే గనక ఉంటే, నువ్వు క్రీస్తు పోలికలోనే గనక నడిస్తే, నువ్వు ఎవరిని ద్వేషించవు, నువ్వు అభ్యంతరపడవు, నువ్వు ఎవరిని శ్రమపాలు చేయవు, ఏవండి ఎవరిని దూషించవు, ఎవరిని అప్పగించవు, ఎవరిని విమర్శించవు. కానీ నువ్వేం చేయబడతావు అంటే విమర్శించబడతావు, ద్వేషించబడతావు, శ్రమల్ని ఎదుర్కొంటావు. అవసరమైతే చివరాగరికి ఏం చేయబడతావు? చంపబడతాం ప్రియులారా. ఏవండి, క్రీస్తు మనలో ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటామని ఏవండి శిష్యులైన వారితో యేసుప్రభువు 24వ అధ్యాయంలో చెప్పారు ప్రియులారా. కాబట్టి మన క్రైస్తవులం కూడా లోకంతో పాటు ఏవండి మన పక్కన లోకస్తులు ఉంటారు, నామకార్థులు ఉంటారు, మన పక్కన దేవుని ప్రేమ ఎరుగని వారు ఉంటారు. కాబట్టి మనం కూడా కొన్ని పరిస్థితులు, మాటలు, నిందలు, అవమానాలు, విమర్శలు ఇవన్నీ ఎదురైనప్పుడు ఎక్కడ రాసుకోగలుగుతున్నాం ప్రియులారా?
ఏవండి, దేవుడు యోధా పాపాన్ని ఏం చేశాడంటే ఇనుప గంటముతో రాసెను అని ఉంటుంది ప్రియుల. మనం గనక హృదయంలో గనక ఇతరులు మన ఇబ్బంది పెట్టింది గనక మనం రాసుకుంటే నీ పాపాన్ని దేవుడు బలంగా రాస్తాడు ప్రియుల. మనం గనక అప్పుడే దాన్ని చెరిపేస్తే దేవుడు నీ కోసం ఏవండి ఒక జీవ గ్రంథాన్ని, వేరొక గ్రంథాన్ని కూడా దేవుడు రాస్తాడు. బైబిల్లో 2 రకాల గ్రంథాలు మెన్షన్ చేయబడినాయి. ఒకటేంటో తెలుసా? జీవ గ్రంథం. ఎవరైతే రక్షించబడతారో, ఎవరైతే మారు మనసు పొందుతారో వారి పేరు ఎక్కడ ఉంటుంది? జీవ గ్రంథంలో ఉంటుంది. వేరొక గ్రంథం అని ఒక చోట రాయబడి ఉంది. ఈ వేరొక గ్రంథంలో నువ్వు చేసిన ఈ క్రియలన్నీ కూడా ఏమవుతాయి? అక్కడ రాసి ఉంటాయి ప్రియులారా. కాబట్టి జీవ గ్రంథంలోనే కాదు కానీ ప్రియులారా, వేరొక గ్రంథంలో కూడా మన గురించి, అక్కడ వేరొక గ్రంథంలో మనం చేసిన ఈ పనులన్నిటి గురించి రాసి ఉంటుంది. ఎక్కడెక్కడ మన హృదయాన్ని బలంగా మనం నిలబెట్టుకున్నామో, ఎక్కడెక్కడ ఈ బెన్ ఏం చేశాడు, రాయి మీద ఎలా చెక్కాడు, తను చేసిన సహాయాన్ని ఎలా మర్చిపోకుండా బలంగా చెక్కుకున్నాడు ఏమండి రాయి మీద, అలాగే వేరొక గ్రంథంలో కూడా మన పరిస్థితులన్నీ కూడా ఏమవుతాయి? రాయబడతాయి ప్రియులారా. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని యొక్క రాకడ ముందు మన హృదయ స్థితులు ఎలా ఉన్నాయి? మన హృదయం అనేటువంటి నేల మీద, మన హృదయం అనేటువంటి బండ మీద పేతురుని దేవుడు ఎలా బండగా తయారు చేశాడో, ఆ బండ మీద నువ్వు కూడా కొన్ని ఆత్మీయ విలువలు ఏం చేసుకోవాలి? రాసుకోవాలి ప్రియులారా. మొట్టమొదటిగా దేవుడు 10 ఆజ్ఞలు ధర్మశాస్త్రాన్ని ఇవ్వకముందు రాతి పలకల మీద దేవుడు ఏం చేశాడు? 10 ఆజ్ఞలను దేవుడు ఇచ్చాడు ప్రియులారా. ద ఫస్ట్ 10 కమాండ్మెంట్స్ ప్రియులారా. కాబట్టి ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు ఏం చేసుకుంటాడు? అప్పగించుకుంటాడు, ఒకరినొకడు ద్వేషించును. మీరు యుద్ధమని గురించి, యుద్ధ సమాచారాన్ని గురించి ఏం చేస్తారు? వింటారు. వారం రోజులుగా ఏమండి అలజడి. కాబట్టి మీరు ఇలాంటి పరిస్థితులన్నీ కూడా చోటు చేసుకుంటాయి అని చెప్పి ప్రభువారు ముందుగానే చెప్పారు ప్రియులారా. కాబట్టి మీరు ఏవండి అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు ఏం చేసుకుంటాడు? ఏవండి అప్పగించుకొని ఒకరినొకడు ద్వేషింతురు అని ఇక్కడే ప్రభువారు చెప్పారు ప్రియులారా. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో కూడా 21, 22లో యేసు ప్రభువారు అక్కడ కూడా ఒక సూచన ఇచ్చారు. చూడండి ప్రియులారా, ఏమని రాయబడి ఉంది? సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణమునకు అప్పగించెదరు. పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి ఏవండి వారిని చంపెదరు. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషించబడుదరు, అంతము వరకు సహించువాడు రక్షించబడును అని రాసుకున్న ప్రియులారా. కాబట్టి ఇక్కడ ఏమని రాయబడిందో చూడండి. సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణమునకు అప్పగిస్తారని రాసుకున్న ప్రియులారా. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఏమని రాయబడి ఉంది? ఒకరినొకడు ఏం చేస్తాడు? అప్పగించుకుంటాడు. యేసుప్రభువారు ఇక్కడ చెప్పారు. ఒక కుటుంబ పరిస్థితి ఎలా తయారవుతుందంటే రాకడొచ్చే ముందు ప్రియులారా, ఒక సహోదరుడే ఒక సహోదరుని ఏం చేస్తాడు? అప్పగిస్తాడు. ఒక తండ్రి కుమారుని ఏం చేస్తాడు? మరణమునకు అప్పగిస్తాడు. ఏవండి పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని ఏం చేస్తారు? చంపెదరు అని రాస్తున్న ప్రియులారా. ఎంత భయంకరం ప్రియులారా చూడండి. ఏవండి మనస్పర్ధాలు ఏర్పడి, ద్వేషాలు ఏర్పడి, కలహాలు ఏర్పడి, ఒకళ్ళ మీద ఒకళ్ళకి పగ ఏర్పడి, సొంత సహోదరుడే సహోదరుని ఏం చేస్తాడు? మరణానికి అప్పగిస్తాడు. తండ్రి కుమారుని అప్పగిస్తాడు. అలాగే పిల్లలు తల్లిదండ్రులను అప్పగిస్తారు. ఎంత భయంకరమైనటువంటి మనస్తత్వాలు ప్రియులారా. ఆస్తుల కోసం కోర్టులో ఎన్ని కేసులు ప్రియులారా. అన్యాయంగా అక్రమంగా సహోదరుల మీద ఒకళ్ళ మీద ఒకళ్ళు ద్వేషాన్ని పెట్టుకుని, తండ్రుల మీద ద్వేషాన్ని పెట్టుకొని, కొంతమంది తండ్రులు బిడ్డల మీద ద్వేషాన్ని పెట్టుకొని ప్రియులారా, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. దానిలే గారు ఎప్పుడు ఒక మాట చెప్తా ఉండేవారంటే ఏంటో తెలుసా? ఇంట్లో భార్యాభర్తలు తల్లిదండ్రులు కనుక ఒకరి మీద ఒకరికి సమాధాన మనస్సు లేకపోతే ఏవండి అదే వారి బిడ్డలకి ఏవండి వ్యాధుల్ని, ఆ తర్వాత వారి బిడ్డలకి నష్టాన్ని తీసుకొస్తుందని చెప్పేవాళ్ళు పిల్లరా. దానిలే గారు చూడండి ఎంత లోతైనటువంటి భావము. ఇంట్లో సమాధానం లేనప్పుడు ఆ అసమాధాన ఆత్మ బిడ్డల మీద ఏలుబడి చేసి వారికి నష్టాన్ని, వారికి వ్యాధుల్ని తీసుకొస్తాయి అని చెప్పారు ప్రియులారా. ఈ రోజున కుటుంబాల్లో నిజంగానే సమాధానం ఏమైపోయింది? కుదువైపోయింది ప్రియులారా. క్రీస్తు దగ్గరికి వెళ్ళి ఎన్ని కుటుంబాలు ప్రియులారా, మన సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం ప్రతిరోజు సిలువ దగ్గరికి వెళ్ళి దినదినం కూడా మనం ఏం చేసుకోవాలి? స్వపరీక్ష చేసుకోవాలి.
క్రీస్తు రక్తంలో మనం ఏమవ్వాలి? కడగబడాలి. క్రీస్తు రక్తం మనలో ప్రవహించినప్పుడు ప్రియులారా, మన హృదయంలో కూడా కొన్ని పోట్లు ఏర్పడతాయి. ఏంటా పోటు? తగ్గించుకోవాలి, సరి చేసుకోవాలి. క్రీస్తు రక్తం ప్రతి కల్మషాన్ని ఏం చేస్తుంది? సరి చేస్తుంది ప్రియులారా. ఎవరి మీదన్నా ద్వేషం ఉంటే, ఎవరి మీదన్నా పగ మనలో ఉంటే, అప్పగించాలనేటువంటి మనస్సు మనలో ఉంటే, క్రీస్తు రక్తం మనలోనికి వచ్చినప్పుడు మన మనస్సాక్షి బహుగా తొందర చేసి మనల్ని ఏం చేస్తుంది? సరి చేసుకునేంత వరకు అది నిన్ను విడిచిపెట్టదు ప్రియులారా. ఏవండి, మనలో ఉన్నటువంటి రక్తం దాని యొక్క పని ఏంటో తెలుసా? ఎక్కడెక్కడ మనలో ఇది ఉందో ఆ రక్తం అంతా కూడా ప్రవహించి మన శరీరాన్ని అంతటినీ కూడా సరి చేస్తుంది ప్రియులారా. రక్తం, క్రీస్తు రక్తం మన హృదయాన్ని సరి చేస్తుంది. ఏవండి, క్రీస్తు రక్తం మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి కల్మషాన్ని కూడా ఏం చేస్తుంది? సరి చేస్తుంది ప్రియులారా. మత్తయి 13:21 కూడా ఏమని రాయబడి ఉంది? అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమైనను హింసైనను కలుగగానే అభ్యంతరపడును అని రాస్తుంది ప్రియులారా. ఏవండి, యేసుప్రభువారు విత్తువాని ఉపమానం గురించి చెప్తా ఆయన ఏం చెప్పారంటే 21వ వచనంలో, అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమైనను హింసైనను కలుగగానే ఏమవుతాడంట? అభ్యంతర పడతాడు అని రాస్తున్న ప్రియులారా. మీలో ఎంత లోతుగా వేర్లు నాటబడి ఉన్నాయి ప్రియులారా. మన శరీరంలో ప్రతి భాగానికి కూడా నరాలు కనెక్ట్ అయి ఉంటాయి. అలాగే మన హృదయంలో కూడా లోతుగా ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క వాక్యం నాటబడాలి. ప్రతి సందర్భంలో కూడా నాకు ఈ సందర్భం ఎదురైంది, నేను ఈ వాక్యాన్ని ఎదురుగా పెట్టుకుంటాను. ఏవండి, దానిలే గారు ఇంట్లో, దానిలే గారు ఇల్లనే కాదు, భక్తుల గృహాల్లో ఏ గృహంలోకి వెళ్ళినా సరే ప్రియులారా, వారు దేవుని వాక్యాన్ని ఎదురుగా పెట్టుకుని నడిచారు. ఆ కుటుంబాలన్నీ కూడా, మీ కుటుంబంలో దేన్ని ఎదురుగా పెట్టుకుంటున్నారు? వాక్యాన్ని ఎదురుగా పెట్టుకుంటున్నారా? వాక్యం లేని, ఏరులు లేని కుటుంబంలో, ప్రేమ లేనిటువంటి కుటుంబంలో ఏమవుతుంది? ఇక్కడ ఏమని రాయబడి ఉంది? అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును కానీ వాక్యం నిమిత్తం ఇక్కడ ఏవండి శ్రమైనను హింసైనను కలుగగానే వారు ఏమవుతారు? అభ్యంతర పడతారని రాస్తున్న ప్రియులారా. మనలో వేరు లేనప్పుడు మనం అభ్యంతర పడతాం, మనం కలవరం పడతాం. పైన ప్రభువారు కూడా ఏం చెప్పారు 24వ అధ్యాయంలో? మీరు కలవర పడవద్దు అని యేసుప్రభువారు చెప్పారు ప్రియులారా. ఏవో బైబిల్లో పదే పదే కొత్త నిబంధనలో ఉండే సూచనలు ఏంటో తెలుసా? కలవర పడమాకండి, కంగారు పడమాకండి, అభ్యంతర పడమాకండి, తొందర పడమాకండి అని అనేక చోట్ల హెచ్చరికలు రాస్తున్నాయి ప్రియులారా. అనేక మంది అభ్యంతర పడి ఏం చేస్తారు? ఒకరినొకరు అప్పగించుకుంటారు. వారిలో వేరు లేదు. ఎవరిలో అయితే వాక్యం అనే వేరు ఉండదో వారు ఏమవుతారు? అభ్యంతర పడతారు ప్రియులారా. వాక్యం ఎంత స్పష్టంగా ఉంది. వాక్యం నిమిత్తం, క్రీస్తు నిమిత్తము, వాక్యము నిమిత్తము మనం శ్రమల పాలవుతాం, ఇబ్బందులు పడతాం అని స్పష్టంగా యేసుప్రభువారు అనేక చోట్ల దాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు ప్రియులారా. రాతి నేలను విత్తినవాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించేవాడు, అయితే అతనిలో వేరు లేదు అని రాస్తుంది ప్రియులారా. రాతి నేల ఉన్నవారు ఏం చేస్తారు? కొంతమంది వాక్యం అనగానే ఏం చేస్తారు? అబ్బా సంతోషపడతారు, కానీ దాన్ని అంగీకరిస్తారు. కానీ తర్వాత ఏవండి, వేరు లేనందున కొంతకాలము నిలుచును కానీ వాక్యము నిమిత్తము శ్రమైనను హింసైనను కలుగగానే ఏమవుతారు? అభ్యంతర పడతారు ప్రియులారా. ఏమండి, కొంతమంది క్రైస్తవులుగా మారతారు కానీ హృదయంలో లోతు లేనప్పుడు, మారు మనసు లేనప్పుడు ప్రియులారు ఏమవుతారు? అభ్యంతర పడతారు. కాబట్టి మన జీవితంలో ఎప్పుడు కూడా మనం ఏమకూడదు? అభ్యంతర పడకూడదు. అన్నలందరూ కలిసి ఒక సహోదరుని ఏం చేశారు? అప్పగించారు ప్రియులారా. అన్నలందరూ కలిసి ఒక సహోదరుని ఏం చేశారు? హింసించారు ప్రియులారా. అన్నలందరూ కలిసి ఒక సహోదరుని ఏం చేయాలనుకున్నారు? చంపాలనుకున్నారు ప్రియులారా. చంపాలనుకుని గుంటలో పడేసిన తర్వాత అన్నలందరూ కలిసి ఎందుకు లేరా మళ్ళీ శాపం మళ్ళీ మనకు తగులుతుందేమో అని చెప్పి అన్నలందరూ కూడా చంపకుండా ఏం చేశారు? అప్పగించారు. ఇస్మాయేలుకి ఏం చేశారు? అప్పగించారు ప్రియులారా. కీర్తన గ్రంథంలో యేసేపు గురించి రాస్తా ఏవండి 105వ కీర్తనలో 16వ వచనంలో ఏమని రాయబడి చూడండి. అక్కడ ఒక మాట రాశారు. ఆది కాండంలో ప్రస్తావించబడని మాట ఒకటి కీర్తన గ్రంథంలో ఒకటి ప్రస్తావించబడింది ప్రియులారా యేసేపు గురించి. దేశము మీదకి ఆయన కరువు రప్పించును,
ఏవండి జీవనాధారమైన ధాన్యమంతయు కొట్టివేసెను, వాని కంటే ముందుగా ఆయన యొక్కని పంపెను. యేసేపు దాసుడిగా అమ్మబడెను, వారు సంకెళ్ల చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించినని రాస్తున్నారు. 18వ వచనంలో ఏమని రాయబడడం చూడండి ప్రియులారా, యేసేపు గురించి ఏమని రాయబడింది ప్రియులారా? సంకెళ్ళు ఏం చేసినాయి అంటే అతన్ని ఏవండి బాధించినని రాస్తుంది ప్రియులారా. వారు సంకెళ్ల చేత అతన్ని కాళ్ళు నొప్పించిరి అని రాస్తుంది ప్రియులారా. ఇనుము అతని ప్రాణమును బాధించనని రాస్తుంది ప్రియులారా. అబ్బా ఏమండి ఎంత శ్రమ పడ్డాడు ప్రియులారా. ఎంత సంతోషంగా సుఖంగా ఉన్నటువంటి అతను తన సహోదరులు అప్పగించడం ద్వారా ఎలా శ్రమ పడ్డాడు. కానీ ఇక్కడ పైన ఏమని రాస్తుందో చూడండి ప్రియులారా, 15వ వచనంలో ఏవండి నుంచి మనం చూస్తే, ఆయన ఎవరినైనాను వానిని హింస చేయనీయలేదు, ఆయన వాని కొరకు రాజులను గద్దించనని రాస్తుంది. దేశము మీదకి ఆయన కరువు రప్పించాను, దేవుడే కరువు రప్పించాడు. ఏవండి జీవనాధారమైన ధాన్యమంతయు దేవుడు ఏం చేశాడు? కొట్టివేశాడు. ఎందుకో తెలుసా? ఏవండి వారి కంటే ముందుగా ఆయన యొక్క ఏం చేశాడు? పంపెను అని రాస్తుంది. యేసేపు దాసుడిగా అమ్మబడెను, ఏవండి వారు సంకెళ్ల చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించును అని రాస్తుంది ప్రియులారా. ఎంత ఇదిగా ఆది కాండంలో ఇనుము సంకెళ్ళని ఆయన సరసల్లో వేశారని ఉంటుంది, కానీ ఇక్కడికి వచ్చేసరికి తన పితరుడైనటువంటి యేసేపుని జ్ఞాపకం చేసుకుని రాసినటువంటి కీర్తన ప్రియులారా. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. యేసేపు తన అన్నలందరి యొక్క తప్పులన్నింటినీ కూడా తీసుకెళ్లి తండ్రితో చెప్తా ఉన్నాడు. యేసేపులో వేరుంది, సహోదరుల్లో వేరు లేదు. దేవుడు వేరున్న వారిని ఎన్నుకున్నాడు ప్రియులారా. యేసేపులో లోతుంది, సరి చేసుకునేటువంటి మనసు ఉంది, దేవునికి భయపడతా ఉన్నాడు, తప్పు చేయాలనేటువంటి ఆలోచన లేదు, తగ్గించుకుంటున్నాడు ప్రతి విషయంలో కూడా. ఏవండి అబ్రహాము దేవుడు, ఏవండి మా తాతగారు వాళ్ళ నాన్నగారు అబ్రహాము గారి దేవుడు, మా తాతగారు ఇస్సాకు దేవుడు. బహుశా వాళ్ళ తండ్రి అనేక సందర్భాలు చెప్పు ఉంటాడు యేసేపుతో ప్రియులారా. వాటన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకుని, దేవుని యొక్క యాకోబు చెప్పిన సందర్భాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకుని, ఎలాంటి శ్రమ ఎదురైనా సరే, ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే, ఇనుము అతన్ని బాధించినా సరే, కాళ్ళకి సంకెళ్ళు వేసినా సరే, అది అతన్ని బాధించినా సరే, ఇనుము అతని ప్రాణాన్ని ఏవండి బాధ పెట్టినా సరే, ఏవండి ఎంత దీవెనకరంగా మారాడు. మీకు విషయం తెలుసా? ఇప్పుడు మనం చదువుకున్న సందర్భాన్ని బట్టి చూస్తే, మనం క్రీస్తు నిమిత్తం శ్రమ పడినప్పుడు ప్రియులారా, మనం క్రీస్తు నిమిత్తం మనం ఒక పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు ప్రియులారా, అది ఒక చిన్న మాట అయినా సరే ప్రియులారా, ఆ మాటని దీవెనకరంగా మార్చడానికి దేవుడు అవసరమైతే దేశంలో కరువైనా సరే దేవుడు తీసుకొస్తాడు నిన్ను లేవనెత్తడం కోసం. యేసేపుని పైకి లేవనెత్తడం కోసం ఏవండి దేశం అంతటికి కూడా దేవుడు ఏం తీసుకొచ్చాడు? కరువు తీసుకొచ్చాడు. అదే ఇక్కడ రాస్తుంది. జీవనాధారమైనటువంటి ధాన్యాన్ని ఏం చేశాడు? ఏవండి లేకుండా చేశాడు ప్రియులారా. ఒక మనిషిని పైకి తీసుకురావడానికి, ఒక నీతిమంతుడిని పైకి తీసుకురావడానికి ప్రియులారా, నీతి లేకుండా, మనలో విశ్వాసం లేకుండా, వేరు లేకుండా మనం లేవనెత్తబడాలి, మనం దీవించబడాలి అనేటువంటి ఆలోచన ఎంత అవివేకం ప్రియులారా. కాబట్టి యేసేపు ఇనుము సంఖ్యల్లో అతని కాళ్ళని ఎలా బాధించినయో, ఇనుము అతని ప్రాణాన్ని ఎలా నొప్పించిందో ప్రియులారా, మనం కూడా క్రీస్తు నిమిత్తం అనేక సందర్భాల్లో అనేక పరిస్థితుల్ని మనం ఎదుర్కొంటాం. కాబట్టి మనం ఇప్పుడు కూడా ఏవండి ఎవరికి కూడా వ్యతిరేకంగా ఉండకూడదు ప్రియులారా. డేవిడ్ లివింగ్స్టన్ గారు కూడా ఆఫ్రికాలో మిషనరీగా వెళ్ళి సేవ చేస్తుంటే ఆయన ఆఫ్రికా అంతా కూడా తిరిగారు ప్రియులారా. 2 సార్లు తిరిగాడు. ఆఫ్రికా అంతా కూడా కాళ్ళు నడక మీద తిరిగి కొన్నాళ్ళు ఆ బోట్ని ఒకటి తయారు చేసి, కానీ ప్రియులారా ఆయన అంత కష్టపడి తిరిగితే ఒక రోజున ఆయన బాగా నడిచి 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 అలసిపోయాడంట. అలసిపోయినప్పుడు మనకేమవుతుంది? ఎక్కడున్నా సరే, ఎలాంటి పరిస్థితి అయినా సరే నిద్ర తన్నుకొని వచ్చేస్తుంది. మనం అవునా కదా? మనకి ఎన్ని దోమలైనా కొట్టినాయి, సోయిలో నుంచి మనం అంతగా అలసిపోయాడు. అయితే అలసిపోయి ఎక్కడ పడుకున్నాడో తెలుసా? కొన్నిసార్లు వర్షం వచ్చినప్పుడు, ఇక్కడ పక్కన గ్రౌండ్ ఉంది, వర్షం వచ్చినప్పుడు ఏమవుతాయి? ఆ గ్రౌండ్ నిండా నీళ్ళు అలా నిలిచిపోతాయి, అలా స్టాగ్నేట్ అయిపోతాయి. అలాంటి నీళ్లలో ప్రియులారా అంగుళమో 2 అంగుళాల్లో నీళ్లు లోతున్నాయంట. ఏవండి అలసిపోయి ఒక నైట్ అంతా అలాంటి నీళ్లలోనే పడుకున్నాడు పిల్ల. మామూలుగానే దోమలు చంపేస్తాయి మనల్ని, అవునా కదా? ఇక్కడ
అట్లాంటి మురికి నీళ్లలో ఇన్ని దోమలు ఉంటాయి ప్రియులారా. అంత శ్రమ పడ్డాడు ఆఫ్రికాలో తిరగడానికి ప్రియులారా. ఏవండి ఒక పుస్తకాన్ని రాశాడు. ఏవండి ఎంత భయంకరమైనటువంటి శ్రమలను ఎదుర్కొన్నాడు. ఎలాంటి తనంతట తాను క్రీస్తు నిమిత్తం శ్రమలను ఎదుర్కొంటుంటే ప్రియులారా, కొంతమంది డేవిడ్ లివింగ్స్టన్ గారి పేరు చెప్పి ప్రియులారా ఎన్నో ఆఫ్రికాలో ఉన్న ప్రజల్ని ఎంతో మందిని మోసం చేశారని ప్రియులారా. ఆ రోజుల్లో ఇంగ్లాండ్ దేశంలో ఈ ఆఫ్రికాలో ఉన్న కొంతమంది మనుషుల్ని బానిసలుగా తీసుకొచ్చి వారిని అమ్మేవారు. వారెవరిని నమ్మేవారు కాదు ఆఫ్రికా ప్రజలు. ఒకే ఒక పేరుని వారు నమ్మేవారు. ఎవరు ఆ పేరేంటో తెలుసా? డేవిడ్ లివింగ్స్టన్ ప్రియులారా. ఎందుకంటే ఆయన వచ్చి మాకు ప్రేమను పంచాడు, ఆయన ఎంతో త్యాగం చేశాడు, మాకు నాగరికత నేర్పించాడు, పంట వేయడం నేర్పించాడు, సాగు చేయడం నేర్పించాడు. ఆఫ్రికా ప్రజలు ప్రియులారా ఎంత ఇదిగా ఉండేవారంటే వారి నదిలో నీళ్లున్నా సరే ఈ నీళ్లు పోస్తే మొక్కలు బ్రతుకుతాయి అన్న విషయం కూడా తెలియదంట వారికి. అంత అంత పాపం తెలియని వ్యక్తులు, నాగరికత లేని వ్యక్తులు. ఏమండి డేవిడ్ లివింగ్స్టన్ వెళ్ళి ఈ ఆఫ్రికాలో అక్కడ ఇంత పెద్ద నది పారుతుంది కదా, ఈ నదిలో ఉన్నటువంటి నీళ్ళన్నింటినీ కూడా ఈ నేలల్లోకి సాగు చేస్తే ఇక్కడ పంట పండిద్దయ్యా అని చెప్తే ఈయన కొన్ని విత్తనాలు తీసుకెళ్ళి అక్కడ వేస్తే పంట పండిందంట ప్రియులారా. వారికి నేర్పించాడు ఈ విషయాలన్నీ కూడా, వారికి జీవనాధారంగా మారాడు ప్రియులారా. అలాంటిది డేవిడ్ లివింగ్స్టన్ మిమ్మల్ని రమ్మంటున్నాడండి అని చెప్పి ఎంతో మందిని బానిసలుగా తీసుకుని వెళ్ళిపోయారంట ప్రియులారా. ఒకసారి బానిసలుగా తీసుకెళ్లిపోతుంటే ఎదురయ్యారంట కొంతమంది. ఆ కర్రని ఇక్కడ భుజం మీద పెట్టి చేతులు వెనకమాల ఇలా పెట్టి కట్టేసి తీసుకెళ్లేవాళ్ళంట ఆ ప్రజల్ని ప్రియులారా. ఎవరన్నా మధ్యలో మాట వినకపోతే అక్కడే చంపేసేవారంట ప్రియులారా. అంత భయంకరమైనటువంటి ఆ చీకటి కాండంలో ప్రియులారా క్రీస్తు యొక్క వెలుగుని, క్రీస్తు యొక్క ప్రేమని నింపగలిగాడు. మనం కూడా లోకంలో బ్రతుకుతూ ఉన్నాం. ఏవండి యోహాను సువార్త 15వ అధ్యాయంలో కూడా యేసుప్రభువు ఇక్కడ ఏం చెప్పారో చూడండి. 17వ వచనం చూడండి. మీరు ఒకరినొకడు ప్రేమింపవలెనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను అని ఇక్కడ ప్రభువారు చెప్పారు. ఏవండి లోకమేమో మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకం మిమ్మను ద్వేషించుచున్నది. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనడి. ఏవండి లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మను కూడా హింసింతురు, నా మాట గైకొనిన ఎడల మీ మాటలు కూడా గైకొందరు. అయితే వారు నన్ను పంపిన వారిని ఎరుగరు గనుక నా నామము నిమిత్తము వీటన్నిటినీ మీకు చేయుదురు అని రాస్తున్నా ప్రియులారా. దేవుని ప్రేమ మనలో ఉంటే ప్రియులారా, అయ్యో క్రీస్తునే ద్వేషించింది కదా లోకం. క్రీస్తు పక్కన ఉండి 3.5 సంవత్సరాలు ఉండి, ఎన్ని సంవత్సరాలు ఉన్నాడో మనకు తెలియదు, మధ్యలో యాడ్ అయ్యాడు యూదా ఇస్కరియోతు. క్రీస్తు వెనకమాలే ఉంటా ప్రియులారా. కొంతమంది ఉంటారు స్నేహితులు, ఎన్ని సందర్భాలు మనం వింటూ ఉంటాం లోకంలో. పక్కనే ఉండి మనల్ని నమ్మించి మోసం చేసి ఏవండి వెన్నెపోటు పొడిచేవారు ఉంటారు సమాజంలో. ఇక్కడ అదే మాట ఏమని రాయబడిందో చూడండి. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును అని రాస్తుంది ప్రియులారా. ప్రారంభంలో వారికి మోసం చేయాలనేటువంటి మనసు ఉండదు సమాజంలో ఎవరికి. ఈ మాటల్లో ఉన్నటువంటి లోతును మనం అర్థం చేసుకోవాలంటే కొన్ని సందర్భాల్లో ప్రారంభంలో ఎవ్వరికి మోసం చేయాలనే మనసు ఉండదు. ప్రారంభంలో చక్కగా స్నేహితులుగా ఉండి వారు వెళ్తారు ప్రియులారా. కానీ ఒకసారిగా డబ్బును చూడగానే, ఒకసారిగా మనల్ని చూడగానే, ఒకసారిగా బహుశా ఏమండి మనం ఒక మంచి స్థాయిలో, మనం ఒక మంచి పొజిషన్లో, మనం ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థాయిలోకి వెళ్ళగానే వారిలోనికి ఏం కలుగుతుంది? అసూయ, స్వార్థం కలుగుతుంది ప్రియులారా. లోకం ఉన్నప్పుడు లోకంతో స్నేహించి లోకంలో బ్రతికేవాడు లోకంతో స్నేహించి ఉంటాడు. అతనిలో అతని స్వభావాలు లేకపోయినా ఏవండి కొన్ని పరిస్థితులను బట్టి హృదయంలో ఆ స్వభావాలు పుట్టుకొస్తాయి ప్రియులారా. అందుకే సుందర్శం గారు కూడా ఏమని పలికారు? నా వెనకాల ఏముంది? లోకం ఉంది, నా ముందు ఏముంది? సిలువ ఉంది. మీ ముందు ఏముంది ప్రియులారా? ఉదయకాల సమయంలో ఏవండి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నీ ఎదురుగా దేవుని సిలువ ఉందా? మిమ్మల్ని ద్వేషిస్తే మీకన్నా ముందు నన్ను ద్వేషించారని జ్ఞాపకం చేసుకోవడానికి ఇక్కడ ఏవండి క్రీస్తు పలుకుతూ ఉన్నాడు. మన ఎదురుగా సిలువ ఉన్నప్పుడు మనకి సిలువ శ్రమలే గుర్తొస్తాయి. ఎందుకని మనం ద్వేషించబడినప్పుడు, మనం హింసించబడినప్పుడు అదిగో క్రీస్తు ఎదురుగా ఉన్నాడు. మన నిమిత్తం క్రీస్తు ఏమయ్యాడు? హింసించబడ్డాడు, దూషించబడ్డాడు.
మన నిమిత్తం క్రీస్తు అనేక రీతులుగా నలకొట్టబడ్డాడు, విరగొట్టబడ్డాడు. ప్రియులారా, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. 19వ వచనం చూడండి. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని అని ఇక్కడ యేసుప్రభువు వారు చెప్తా ఉన్నారు. లోకంలో నుండి దేవుడు ఏం చేశాడంట? నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు సహోదరుడా. కాబట్టి మనం ఏం చేయాలి? లోక సంబంధులుగా మనం ఉండకూడదు. అందుచేతన లోకంలో నుంచి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి లోకం ఏం చేస్తుంది? మనల్ని ద్వేషిస్తుంది. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఇక్కడ ఈ చర్చిలో వచ్చి కూర్చున్నావంటే దేవుడు నిన్ను ఇన్ని కోట్ల మంది ప్రజల్లో దేవుడు నిన్నేం చేశాడు? ఏర్పరచుకున్నాడు. ప్రియులారా, దేవుడు నిన్నెందుకు ఏర్పరచుకున్నాడో తెలుసా? ఆయన శ్రమ పడ్డాడు కాబట్టి సిలువలో నువ్వు కూడా ఒక శ్రమని, ఒక బాధని, ఒక వేదనను ఎదుర్కొంటావు కాబట్టి, నీలో ఆ సామర్థ్యత ఉంది కాబట్టి దేవుడు నిన్ను ఏర్పరచుకుంటాడు. నీ ద్వారా ఇతరుల్ని క్రీస్తులోనికి నడిపించడానికి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. లోకాన్ని మార్చడానికి, లోకంలో ఉన్న వారిని మార్చడానికి క్రీస్తు ఉదయకాల సమయంలో నిన్ను ఏర్పరచుకున్నాడు. కానీ నీ ఎదురుగా క్రీస్తున్నాడా? నీ హృదయంలో వేరులు ఉన్నాయా? వాక్య నిమిత్తం శ్రమ పడినప్పుడు, ఇబ్బంది పడినప్పుడు ఇక్కడ ఏమని రాయబడి ఉందో చూడండి. లోకానికి తెలియదు కాబట్టి, వారు ఎరుగరు కాబట్టి వారు మిమ్మల్ని ఏం చేస్తారు? దూషిస్తారు అని రాస్తుంది. అందుచేత లోకం మిమ్మను ద్వేషించను, దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాడు. మనం క్రీస్తు కంటే గొప్పవారం కాదు ప్రియులారా. లోకము నన్ను హింసించిన ఎడల మిమ్మల్ని కూడా ఏం చేస్తుంది? హింసిస్తారు. నా మాట గైకొని ఎడల మీరు మాట కూడా గైకుందురు అని రాసున్న ప్రియులారా. కాబట్టి మనం క్రీస్తు నిమిత్తం మనం ఏం చేయబడతాం? హింసించబడతాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా క్రీస్తు వలె, క్రీస్తు పోలికలో మనం నడవాలి ప్రియులారా. థామస్ మ్యాన్టన్ అనేటువంటి దేవుని సేవకుడు ఏమని పలికాడు? మెన్ ఫాల్ అగైన్ యాజ్ ఆఫ్టన్ దే థింక్ స్టాండ్ బై దేర్ ఓన్ పవర్ అని పలికాడు ప్రియులారా. వారి సొంత శక్తుల మీద, వారి సొంత ఆలోచనల మీద, సొంత స్వనీతి మీద గనక మనం నిలబడితే ఏమైపోతాడు? మానవుడు పడిపోతాడు. వేరు లేనందున వాక్య నిమిత్తం శ్రమ ఎదురైనప్పుడు ఏమైపోతాడు? పడిపోతాడు. కాబట్టి ఉదయకాల సమయంలో వాక్యాన్ని వింటున్నారు కానీ, సంతోషపడుతున్నారు కానీ, అయ్యో ఇలాంటి వాక్యం దొరుకుతుందని మనుషులు భావిస్తున్నారు కానీ, నీ హృదయాన్ని కనుక నువ్వు దున్నుకోగలిగితే, నీ హృదయాన్ని కనుక నువ్వు మెత్తం చేసుకోగలిగితే, నీ హృదయాన్ని కనుక క్రీస్తు రక్తం చేత దాన్ని తడపగలిగితే ప్రియులారా, ఆ రక్తం ఏం చేస్తుందో తెలుసా? ఆ వాక్యపు ఏరుల్ని బహులోతుగా తీసుకెళ్తుంది. ప్రియులారా, మీరందరూ కూడా దేవుని సన్నిధిలోకి వెళ్ళి లోతుగా ప్రార్థన చేసినప్పుడు ఆ వేరు, మీరెంత ప్రార్థన చేస్తే ఆ వేరులో అంత లోతుగా లోపలికి వెళ్తాయి. ప్రకటన గ్రంథం 2:8 వచనం నుంచి చూద్దాం. స్మరణలో ఉన్న సంఘ దూతకు ఎలాగో వ్రాయుము, మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా, నీ శ్రమలు దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. తాము యోధులమని చెప్పుకొనుచు యోధులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషణ నేను ఎరుగుదును. నీవు పొందబో శ్రమకు భయపడకుము. ఇదిగో మీరు శోధించబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదని రాసున్న ప్రేమ. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించిన వాడు 2వ మరణము వలన ఏ హానియు చెందాడు. చూడండి ప్రియులారా, అన్ని సంఘాల గురించి ఒక 7-8 అధ్యాయాలు ఉంటాయి. కానీ అన్ని సంఘాలకి దేవుడు వార్నింగ్ ఇచ్చాడు. కానీ మీరు జాగ్రత్తగా చూస్తే ఈ స్మరణలో ఉన్నటువంటి సంఘానికి దేవుడు బలపరుస్తూ ఉన్నాడు ప్రియులారా. ఇక్కడ ఎంత అద్భుతంగా ఉంది. ఇక్కడ ఏమని రాయబడి ఉంది? 8వ వచనం ప్రారంభంలో అక్కడ ఏమని రాయబడి ఉంది? స్మరణలో ఉన్న సంఘం అని రాయబడి ఉంది కదా. అక్కడ తీసి మచిలీపట్నం అని పెట్టుకోండి ప్రియులారా. మచిలీపట్నంలో ఉన్న సంఘానికి దూత చెప్తున్న మాట ఈ ఉదయకాల సమయంలో ఏంటిది ప్రియులారా? 10వ వచనం చూడండి. ఇదిగో మీరు శోధించబడినట్లు అపవాది మీలో కొందరిని ఏం చేస్తాడు? చెరలో వేయబోచున్నాడు. 10 దినాల శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకంగా ఏం చేయాలి? ఉండాలి. నేను నీకేం చేస్తాను? జీవ కిరీటాన్ని ఇస్తాను మీరు చెప్పాడు ప్రియులారా. ఎందుకని? క్రీస్తు మన కిరీటాన్ని తీసుకున్నాడు, మన శాపాన్ని ఆయన మోసాడు.
ఏమండి, మనం భరించాల్సినటువంటి ఆ ముళ్ళ కిరీటాన్ని క్రీస్తు సిలువలో భరించాడు కాబట్టి ఎదురుగా నువ్వు సిలువను పెట్టుకుని వెళ్ళినప్పుడు ఆయన పొందాల్సినటువంటి జీవ కిరీటాన్ని తీసి దేవుడు మనకేం చేస్తాడు? నీకు ధరింప చేస్తాడు ప్రియులారా. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఒక విషయాన్ని మీరు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటో తెలుసా? క్రీస్తు నిమిత్తం మనం శ్రమల పాలవుతాం. అదేవిధంగా ప్రియులారా, మనం అభ్యంతర పడుకోకుండా మనం ధైర్యంగా నిలబడాలి. ఏవండి, విశ్వసించేవాడు ఏం చేయడు? కలవరపడడు. నీలో విశ్వాసం ఉన్నప్పుడు నువ్వు కలవరపడు. కానీ నీలోనికి విశ్వాసం రావాలంటే నువ్వు బలంగా లోతుగా దేవుని సన్నిధిలోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేయాలి ప్రియులారా. మా అడ్రస్ LAF బెతెస్దా ప్రార్థనా మందిరం, స్విమ్మింగ్ పూల్ రోడ్, సర్కర్ తోట, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, కృష్ణా డిస్ట్రిక్ట్.